అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు భారతీయ జనతా పార్టీ పదే పదే చెప్పినది కేసీఆర్ని ఖచ్చితంగా లోపడేస్తాం, కవితను లోపడేస్తాం అని ఒక అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళినప్పుడు ప్రజలు భారతీయ జనతా పార్టీకి దగ్గరైనారు. సో ఆ తరహాలో వాళ్ళ చర్యలు కనిపించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దగ్గరైనారు. ఎవరెవరన్నా కదన్నా ఇది వాస్తవమే కదా. సో ఇప్పుడు కూడా మీరు అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత గెలవక ముందు కూడా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా అవినీతి పైన చర్యలు ఉంటాయి అని చెప్పినారు. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు కనుక ఆ తరహాలో మీ చర్యలు కనిపించకపోతే మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. మిత్రమా, ఇప్పుడు నువ్వు ఒక మంచి క్వశ్చన్ వేసినావు. ఇప్పుడు 60 డేస్లో అవినీతి చేస్తే ఎల్లేవో మళ్ళేవో తీసుకుపోయి జైలు వేసినావు అనుకో, ఏమంటావు? పొలిటికల్ వెండెట్టా ఎమ్మటే రాజకీయ కక్ష సాధింపు చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో కేసీఆర్ స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నాడా, కేటీఆర్ స్థాయి వ్యక్తి ఉన్నాడా, హరీష్ రావు లాంటి వాళ్ళు ఉన్నారా, లేదు ఒక అధికారి లాంటి వాళ్ళు ఉన్నారా, ఒక ఇంజనీర్ ఉన్నాడా? ఈ అవినీతిలో ఎవరి పార్ట్ ఎంత ఉందో ఇప్పుడు డిపార్ట్మెంటల్ రివ్యూ జరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత, ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నికల కోసం చేస్తున్నామనే చర్చ వస్తే, ఇప్పుడు 2-3 ఆఫీసర్లను చేస్తేనే ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏంది అప్పుడే మొదలు పెట్టిండు దయాకర్ మీరు అని అంటే, మరి వాళ్ళ ఇప్పుడు ఏ కనుగలో ఎలక దాగుందో ఎరక, దాన్ని ఫస్ట్ సీల్ చేయాలి. వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైనవి, అసలు అగపడట్లేవు. ఇప్పుడు మీరు ఇవ్వడానికి రైతు బంధు ఉన్నది, మా రైతు భరోసాకు పైసలు ఎందుకు లేవు? అప్పుడే ఎవాపరేట్ అయింది, మాయమైపోయినాయా? టీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు 3వ తారీఖు వరకు ఏమో రైతు బంధు వాళ్ళు ఇవ్వడానికి ఉన్నది, 9వ తారీఖు నేను ఇవ్వడానికి రైతు భరోసాకు పైసలు లేవు. ఎవరు తీసుకుండేవి? ఎన్ని వేల ఎకరాలు ఈ మీన్ టైంలో రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇవన్నీ రేపు భూమాత వచ్చినాక తేలితే. అందుకనే ఎంతసేపు అవినీతి చుట్టే తిప్పుతున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అవినీతి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాక బీజేపీ ఏతర కాంగ్రెస్ అనుకూల లేదంటే బీజేపీ వ్యతిరేక వాళ్ళ మీద ఈబీసీడీఐ దాడులు అంతా అన్నీ జరుగుతుంటాయి. అట్లనే ఇప్పుడు జరిగినామనుకో, దాంట్లో మరి ఇంజనీర్ వారే అయినరు, డిజైనర్ వారే అయినరు, వారే కష్టము చెమట రక్తం చేసి చేస్తే అసెంబ్లీలో చర్చ పెడితే రాలేదు. ఎందుకు అని అంటే వచ్చేటప్పుడు వస్తారంటారు వాళ్ళు. మరి ఇది ఏందిరా బాబు, ఇదేమని పొలం పాడికి పని పోయినట్ట ఎట్లా? ఇది ప్రజాస్వామ్యము, ఇది రాజకీయము. ఒక అపోజిషన్ లీడరు నువ్వు ఏర్పాటు చేసిన దాంట్లోనే మేము అవినీతి జరిగింది అంటున్నాము. కాళేశ్వరంలో కలంకం ఎందుకు వచ్చింది కాక అంటే నువ్వు రాక పారిపోయి మేము దాంట్లో ఏం చేయలేదు అంటున్నావు. సమయం వస్తుంది, మీరు అన్న దానికి సమయం వచ్చేదానిక చూద్దాం. క్లారిటీలో మీ పార్టీ ఉందా? ఖచ్చితంగా ఎంక్వైరీ ముందర పడతా లేకపోతే ఈ గ్యాప్లో ప్రజలు సో బీజేపీ అదే మాటలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాటలు చెప్పింది. ఈ మాటలు ముంగడ పడతలేదు కాబట్టి మళ్ళీ ఆప్షన్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు సిబిఐకి ఇస్తే బీజేపీ వాళ్ళం నమ్మం. బీజేపీ వాళ్ళని కవిత ఇష్యూనే ఉన్నది మీరు అన్నట్టు. ఏమైంది? 1 year నుంచి డ్రాగ్ అవుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఏదో నోటీసెస్ ఇస్తారు. వాళ్ళ ప్లాన్ అంతా అదే. నువ్వు చూడు, నేను నేషనల్ మీడియా స్టేట్ మీడియా అంటే కొంచెం తక్కువ ఉంటుంది, కానీ పొద్దుగాల లేస్తే వాళ్ళ పని సిబిఐ ఈడీనే. పోయి వాళ్ళ ఇంటి మీద సిబిఐ దాడి చేసింది, వీళ్ళ ఇంటి మీద ఈడీ దాడి చేసింది, అక్కడికి పోయి ఎన్ఐఏ చేసింది. అంతా వాళ్ళు పరిపాలించని ప్రాంతంలో రగడ క్రియేట్ చేసి, రక్కస్ క్రియేట్ చేసి, అది టీవీ స్క్రీన్స్ మీద మీడియాలో సోషల్ మీడియాలో పెట్టడం ఇదే పని. కాబట్టి అంతవరకే చేస్తాయి. మేము డిపార్ట్మెంటల్ రివ్యూలో కొన్ని కన్ఫర్మేషన్స్ ఉంటాయి, వాటిని రిజిస్టర్ చేస్తాం. సెకండ్ లెవెల్ ఏదైతే ఉన్నాయో, ఇరిగేషనే కాదు కదా, రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, వివిధ రకాల అక్రమాలు ఉన్నాయి. వాటిని అక్రమాలను వెలికి తీసే ప్రభుత్వమే కాదు కదా, ఇది ప్రజలను పరిపాలించే ప్రభుత్వం కూడా కదా. ఒకవైపు ఆ డిపార్ట్మెంట్స్ అవి చేస్తూనే ఉంటాయి, ఎందుకంటే క్రైమ్ అంటే అందరికి ఇంట్రెస్ట్ కాబట్టి, ఎక్కువ దాని మీద ఇంకా రాజకీయానికి ఊతాం కాబట్టి. సిబిఐకి ఎందుకు ఏమంటే వీళ్ళు సేఫ్, అమిత్ షా మోడీ చేతిలో కేసీఆర్ని పెట్టడమే. ఇక హాయిగా వాళ్ళిద్దరు లాడ్జిల్చుకుంటే కూర్చుంటారు, ముద్దు పెట్టుకుంటే కేసీఆర్ని. ఎందుకంటే ఇప్పుడు ఈయన తీసుకోవాలనే కదా పొత్తు చర్చ.
ఇక సిబిఐకి ఇస్తే అది డ్రాగ్ చేస్తుంది, దాని పక్కన పడేస్తుంది. ఇప్పుడు ఏమంటారు, చీఫ్ జస్టిస్ అంటే మీన్స్ సిట్టింగ్ జడ్జిది ఒకటి ఆలోచన ఉంది, రిటైర్డ్ జడ్జి ఆలోచన ఉంది. అసలు ఇది ఒక కమిటీని వేయాలన్నా దాని మీద అనే దాని కూడా ప్రభుత్వానికి క్యాబినెట్ కొంత ఒక క్లారిటీ ఉన్నది. వాళ్ళని ఏం తొందర పడకద్దని చెప్పండి. ఎందుకు ముందుంది ముసళ్ళ పండుగ లెక్కనే ఉంటుంది. అవినీతి చేసి అక్రమం చేసి ప్రజల సొమ్ము దోచుకొని ఇంట్లో వండుకొని మళ్ళీ అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అంటే నువ్వెందుకు చేయలేదు. ఇప్పుడు నాగార్జున సాగర్కి సంబంధించిన చర్చ వచ్చింది. మన నల్గొండలో నీటి కోసం చేసింది. ఏం చేసిండు మరి? ఏం 9.5 సంవత్సరాలు గడ్డి వీకిండ్రా మరి? ఒక నక్కలగండి కాడ చిన్న అదేంది టన్నెల్కి చేస్తే ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యి నల్గొండ జిల్లాకు? మరి గిన్ని వేల కోట్లు పెట్టిండు కదా, నల్గొండకి ఎందుకు పెట్టలే? ఇలా భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ అన్నీ మేమే చేసినవాడు. కనీస సిగ్గు కూడా లేదు. ఎవరు పెట్టిండు, నాకు పిల్లగాడే పెట్టినట్టుంది. ఒక తప్పు చేసి తలెత్తుకొని తిరగాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఇన్ని ఘోరాలు చేసి నిస్సిగ్గుగా వాళ్ళు తిరుగుతున్న తీరు కానీ వాళ్ళు అడుగుతున్న పరిస్థితి కానీ 60 రోజుల్లోనే అన్ని చేయమంటుండు, 100 రోజుల్లోనే మొత్తం చేయండి అంటుండు. నేను అందే ఒకసారి చెప్పిన 100 రోజుల్లో అన్ని చేసేసి పవర్ వాళ్ళకి ఇచ్చేసి పోతే బాగుండు అన్నట్టున్నది. ఏదో పవర్కి ఇట్లా పోయింది అట్లా వస్తుంది, మయ్యని ఎక్కించుకుంటా అని ఆయన అంటాడు. ఒక ఆయన ఎక్కువ కాలం కొనసాగదని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన ఎంపీ ఎలక్షన్స్ తర్వాత అంటాడు, అరే ఫస్ట్ మీరు చూసుకోరా నాయన, మీ దాంట్లో మీ పార్టీలలో మీకు ఎవరుండు లీడర్లు? కేసీఆర్ మూల పడితే కొట్లాడేటోడే లేడు. ఆ ముసలోనికి ఏదో కొంచెం ఇబ్బంది అయిందో, ఆ పరిస్థితి ఏందో చాలా సానుభూతి మనకి. ఎందుకంటే మనతో కలిసి ఉన్నాడు కాబట్టి. రేవంత్ రెడ్డి గారు అంత వ్యతిరేకంగా ఉంటాడు. ఏమాత్రం చిన్న సాఫ్ట్ కార్నర్ కేసీఆర్ గారితో మాట్లాడినా దయాకర్ ఏంది కొంచెం సాఫ్ట్గా ఉంటాడు అన్న ఆయనే ఇమ్మీడియట్గా దెబ్బ తగిలింది అనేసరికి 2-3 రోజులు పోయి పరామర్శించి వచ్చింది. అది హ్యుమానిటీ. సరే ఏదో తిప్పల పడ్డట్టు చేసిండు. వీళ్ళు కొట్లాడురు అని ఆయన అంటే మనోడు మన బిల్లారంగాలు ఓడు వాడిని ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో వాడు ఎస్టాబ్లిష్ చేసి ఇద్దరు ఇప్పుడు కూల్గా ఉన్నారు. ఒకరోజు ఆయన ఎగురుతాడు, ఒకరోజు ఈయన ఎగురుతాడు. ఇప్పుడు ఇలా ముగ్గురులో లీడర్ ఎవరో తెలుసుకోరు. కవితమ్మ, లేకపోతే హరీష్ రావా, లేకపోతే కేటీఆర్. ఆయన రేపు రాజ్యసభ తీసుకోను, ఇంకా ఏది ఆల్టర్నేట్ ఎంపీగా పోటీ చేసో కేంద్ర ప్రభుత్వంలో జాయిన్ కావాలనేది ఆయనకు ఆలోచన ఉంది.